హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. టైటిల్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆస్ట్రేలియాలో సీఎంతో దివాళీ సెలబ్రేషన్స్. అసలు ఇది ఎలా జరిగిందో చెప్తాను పదండి. ఈ పార్టీ వచ్చేసి విక్టోరియా ప్రీమియర్, అంటే మనకు ఎట్లా స్టేట్కి చీఫ్ మినిస్టర్ ఉంటారో అట్లా విక్టోరియా స్టేట్కి ప్రీమియర్ అనమాట. ఆవిడ హోస్ట్ చేసిన దివాళీ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడికి హిందూ అసోసియేషన్స్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు. అప్రాక్సిమేట్లీ ఒక 1100 మెంబర్స్ వచ్చారనమాట. అందులో మనం కూడా ఒకరము. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతమందిలో మనం కూడా స్పెషల్గా వచ్చాం కదా, అందుకని. అయితే నాకు ఇది ప్రైవేట్ ఈవెంట్ కాబట్టి నాకు వీడియో తీయొచ్చో తీయకూడదో అన్న విషయం క్లారిటీగా తెలీదు. సో అందుకే నేను చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే తీశాను. నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా, అందుకని తీశాను. కానీ అంత కంఫర్టబుల్గా తీయలేదు, అందుకే చిన్న చిన్న బిట్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. మనం వెళ్ళిన తర్వాత మనకు ఒక టేబుల్ అసైన్ చేస్తారు. ఆ టేబుల్ పైన మనకు ప్రీమియర్ వచ్చినందుకు థ్యాంక్ చేస్తూ దివాళీకి విష్ చేస్తూ ఒక లెటర్ పెట్టారనమాట. దాంతోపాటు కొన్ని స్నాక్స్ పెట్టారు, సమోసా, దహి వడ ఇట్లాంటివి కొన్ని. అయితే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతోంది. విక్టోరియా మినిస్టర్స్ కొంతమంది అలాగే ఇండియన్ కాన్సులేట్ నుంచి కొంతమంది వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. యాంకర్ చాలా బాగా దివాళీ ఫెస్టివల్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత వేద పండితుల మధ్య లక్ష్మీ పూజ, వినాయకుడి పూజ జరిగింది. ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ చాలామంది ఇండియన్ ట్రెడిషనల్ వేర్లో వచ్చారు. అది నాకు చాలా బాగా అనిపించింది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అని నాకు దగ్గరలో ఉన్న స్క్రీన్ది వీడియో రికార్డ్ చేసి పెట్టాను. విక్టోరియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ శివ విష్ణు టెంపుల్. ఆ టెంపుల్ పూజారులు ఎవ్రీ ఇయర్ ఇట్లా వచ్చి ఇక్కడ దివాళీకి పూజ చేస్తారంట. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ హోస్ట్ చేసే దివాళీ ప్రోగ్రాంలో ఇట్లా ఒక స్టేట్ గవర్నమెంట్ ఇండియన్ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేయటము, సెలబ్రేట్ చేయటము చాలా పెద్ద విషయం. అట్లే చాలా ఇండియన్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. ఇంకా మెయిన్ పార్ట్ అయితే ఫుడ్. ఇది కూడా ఎంత స్పెషల్గా ఆర్గనైజ్ చేశారంటే ప్యూర్ వెజిటేరియన్ మీల్, ఇంకా చెప్పాలంటే సాత్విక్ మీల్స్, నో ఆనియన్, నో గార్లిక్, స్నాక్స్, స్టార్టర్స్, దాని తర్వాత డ్రింక్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్, ఇలా స్టెప్ బై స్టెప్ వన్ ఆఫ్టర్ ద అదర్ వస్తూ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక చిన్న మెన్యూ కార్డ్ లాంటిది మన టేబుల్ మీద పెట్టారు. అండ్ అలాగే ప్రీమియర్ మనకు విష్ చేస్తూ థ్యాంక్ చేస్తూ పెట్టిన ఒక లెటర్ అనమాట. నాకు స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది అయితే ఈ ఫోటో బూత్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో. అంటే చాలా ఇండియన్ ఎలిమెంట్స్ ఉండేటట్టు, మనం కొంచెం పాత వెడ్డింగ్ డెకరేషన్స్ లాగా అనిపించాయి నాకు. ఇక్కడ ఫోటో తీసుకుంటున్న వాళ్ళందరూ విక్టోరియన్ మినిస్టర్స్ అనమాట. ఎడ్యుకేషన్, లేబర్, మల్టీకల్చరల్, ఇలా అందరూ మినిస్టర్స్ ప్రీమియర్తో కలిసి తీసుకుంటున్నారు. మనం కూడా ఒక సెల్ఫీ తీసేసుకుందాం పదండి అని నేను కూడా వాళ్ళతో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇండియాలో మనం దగ్గర నుంచి మినిస్టర్స్ని చూడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది ఆస్ట్రేలియాలో నేను ఇంతమంది మినిస్టర్స్ని ఒక్కసారి చూస్తానని ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు. వాళ్ళందరినీ చూడటం, కలవటము, వాళ్ళతో మాట్లాడటం చాలా బాగా అనిపించింది. మినిస్టర్స్ కూడా ఎంత పొలైట్ అండ్ హంబుల్ ఉన్నారంటే చాలా చాలా బాగా మాట్లాడిస్తున్నారు. ప్రీమియర్ కూడా అందరితో మాట్లాడి పిక్చర్స్, వీడియోస్ తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నాను, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నా గురించి నేను. తర్వాత ఫోటో తీసుకున్నాను ఆవిడతో. ఇది మా పేరెంట్స్కి పంపిస్తే ఎంత హ్యాపీ అయిపోయారో వాళ్ళు. అలాగే మన ఇండియన్ కాన్సులేట్ జనరల్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా అందరూ ఫొటోస్, పిక్చర్స్ తీసుకున్నారు. ఈయన కూడా అంతే ఎంత బాగా మాట్లాడారో. ఇక్కడ రావటం వల్ల ఏంటంటే చాలామంది అఫీషియల్స్ని కలిశానమాట. వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఎంత పొలైట్, హంబుల్గా ఉన్నారు అని అనిపించింది నాకు. వీళ్ళందరూ మెల్బర్న్ తెలంగాణ ఫోరం నుంచి, అలాగే జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి, రాగామృత
మ్యూజిక్ స్కూల్ నుంచి ఇలా డిఫరెంట్ పీపుల్ని కలిశాను. ఇంకా తీయగా ముగిద్దాం పదండి. డెజర్ట్లోకి అయితే గులాబ్ జామున్, కుల్ఫీ ఇంకా ఫ్రూట్స్ మిక్స్ పెట్టారు. కుల్ఫీ అయితే అత్తిరిపోయిందనమాట. అలా తినేసేసి కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవటానికని వెళ్ళాను. దగ్గర నుంచి దేవుడి దర్శనం చేసుకొని ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పేసి, దేవుడా ఇలాగే లైఫ్లో ఎప్పుడూ ఎదుగుతూ ఉండాలి, మంచి జనాల్ని కలుస్తూ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలి అని వేడుకొని వచ్చాను. దాని తర్వాత కూడా ఇంట్లో దివాళీ బాగా చేసుకున్నాను. ఇది దివాళీ రోజు మా ఫ్రెండ్ ఒకరు శారద అని వాళ్ళ ఇంటికి తాంబూలానికి పిలిచారనమాట. చక్కగా బొమ్మల కొలువు పెట్టుకున్నారు. నేను ఎంత లక్కీ అంటే ఈ ఇయర్ నాకు శ్రావణ మాసంలో దసరా నవరాత్రుల్లో దీపావళికి అన్ని రకాల పద్ధతుల్లో బొమ్మల కొలువు చూసే అదృష్టం దొరికింది. తను తాంబూలం తీసుకొని భోంచేసుకొని వెళ్ళమని చెప్పింది అనమాట. మంచిగా బొమ్మల కొలువు చూసాము. దేవుడి రూపాలతో పాటు పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్తో లెగోతో చేసిన బొమ్మలు చాలా ఇంక్లూడ్ చేశారు బొమ్మల కొలువులో. లంచ్కి అయితే స్పెషల్గా కాకినాడ కాజా చేసిందనమాట. తర్వాత కూర, పప్పు, సాంబార్, పులిహోర, గ్రేవీ కర్రీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే నేను స్పెషల్గా ఏం తిన్నాను తెలుసా? ముద్దపప్పు, ఆవకాయ వేసుకొని మంచిగా నెయ్యి కలుపుకొని తిన్నాను. ఇంకా కరివేపాకు పొడి కూడా. నాకైతే ఫస్ట్ వెళ్ళిన వెంటనే పచ్చళ్ళు, పొళ్ళే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి మిగతా అన్ని ఐటమ్స్ కన్నా. మీరు కూడా నాలాగేనా అన్నది చెప్పండి. ఇంకా కార్తీక మాసం కదా, అనుకోకుండా మేము కార్తీక వనభోజనాలు కూడా చేశాము. మీరు ఒకవేళ మెల్బర్న్లో ఉండేవాళ్ళైతే వెరీబీ రోజ్ గార్డెన్ ఇప్పటి వరకు చూడలేదు అంటే ఖచ్చితంగా మంచి డే చూసుకొని వెళ్ళండి. సీజన్లో చాలా బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. ఇన్ని వేల రోజా పూలు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా ఎంత బాగా అనిపించిందో. అనుకోకుండా వెళ్ళిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది. మంచిగా చెట్ల కింద కూర్చొని వనభోజనాలు చేశాము. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సరేనా? బాయ్.